అందరికీ నమస్కారాలండి. మనము కొన్ని తరాల ముందు మనిషిగా పుట్టి కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత మనమెవరము, ఇదంతా కూడా ఏమిటి అనే ప్రశ్న అనేది మన అంతరాత్మలో మొదలైతే ఇక అట్టి ప్రశ్నకు అట్టి సమస్యకు ఎవరైనా వివరిస్తామనే ఆశతో మనకన్నా పెద్దలను లేక తెలివిగా కనిపించిన వాళ్ళని అడిగితే వారు కూడాను ఏవేవో వినిపించారు. అందున కొందరు ఈ విశ్వము వారి సొత్తనగా కూడా వినిపించారు. కానీ రాను రాను మనము అందరము కలిసి శాస్త్రీయ మార్గాన పరిశీలన ప్రారంభించాము కదా. ఫలితంగా ఖగోళంలోకి వెళ్ళి తెలుసుకుంటూ ఇతర గోళాలకు పైకి కూడాను వెళ్ళి వచ్చే ప్రయత్నం చేస్తున్నాము కదా. అలాగే భూమిపైన రసాయన పరిసరాలు కూడా చేస్తున్నాం కదా. విచిత్ర యంత్రాలను కూడా సృష్టించుకున్నాం కదా. ఆధునికంగా కంప్యూటర్లు కూడా సృష్టించుకున్నాం కదా. ఇలా అన్ని రంగాల్లోనూ కూడా చాలా చాలా మార్పులు అనేవి చేసుకోగలిగాము కదా. అందులో భాగంగానే భక్తి అనబడే రంగంలో కూడాను నిజ రహస్యాలను ఎరిగే ప్రయత్నం చేద్దాం. నిజానికి విశ్వమంతా కూడాను ఒకటిగా ఉన్నది కూడా నిజమే కదా. కనుక ఒకే శక్తి ఉండను కదా. అలనాడు ఎవరికి తోచినట్లుగా ఊహించి కొందరు, బూటకాలు కొందరు, స్వార్థ వంచనలు కొందరు ఇలా వినిపిస్తే ఆ విధంగా మానవాళందరం కూడాను ఎవరికి అందింది వాళ్ళము నమ్మాము కదా. కానీ ఇప్పుడు బూటకాలు అనే వాటిని తరిమేస్తున్నాం కదా. అందులోని భాగంగానే నీళ్ళన్నీ ఒకటి అనుకుంటున్నాం కదా, నిప్పంతా ఒకటి అనుకుంటున్నాం కదా, గాలి అంతా ఒకటి అనుకుంటున్నాం కదా, సూర్యుడు ఒకటే అనుకుంటున్నాం కదా. ఈ విధంగా సృష్టిలో చాలా రహస్యాలు తెలుసుకున్నాం కదా. అలాగే ఈ విశ్వానికి దాత కూడాను ఒక్కడై మాత్రమే ఉండునని తెలుసుకోగలగాలి. ఎన్నెన్నో పరిశోధనలు కొత్తగా చేస్తున్న మనము భక్తి విషయంలో కూడాను ఈ విధంగా పరిశీలనలు చేసుకొని ఇక పిచ్చి పిచ్చి బూటకాలు నమ్మకుండా జీవ వృక్ష జాతులన్నిటికీ కూడాను ఒకే భూతల్లి అని తెలుసుకోగలిగాం కదా. కనుక ఈ భూమిపై జరుగుతున్న సమస్త కర్మలకు కూడాను ఒకే అధికారం ఉంటుందనే సంగతి గ్రహించగలగాలి. ఈ విధంగా విశ్వ రహస్యాలలో భాగంగా భక్తి రహస్యాలు కూడాను సత్యాన్వేషణ చేస్తూ తెలుసుకోగలగాలి. ఇదేమి పెద్ద గొప్ప పరిశోధన ఏమి కాదు కదా. ఒకే విశ్వం, ఒకే శక్తి, ఒకే అధికారం. ఒకప్పుడు విశ్వాన్ని భక్తి పేరు మీద కాకులు చింపిన ఇస్తర్లా చేశారు. అలా ఒకే విశ్వశక్తిని విచిత్రంగా దానిలో గల ఆహార పదార్థము చిందరవందరైనట్లు అలాగే సృష్టి రహస్యం కూడాను చిందరవందర చేసుకున్నాను. దాహమైనప్పుడు అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడాను తాగేది ఒకే నీరు కదా. అంతేకాదు సుమా, ఇతర జంతు జాతులు తాగేది కూడాను అదే నీరు కదా. ఈ ఉదాహరణలు చాలవా? కానీ చిల్లరాలకు మొక్కిస్తే ఉన్న చిత్తాన్ని పోగొట్టుకున్నాం. ఇంకా విచిత్రంగా వేరే స్వార్థంతో విగ్రహాలు ఎన్ని చేసుకున్నా అన్ని విగ్రహాలు కూడాను రాళ్లతోనే చేయబడిందనే సత్యాన్ని, ఇది కఠిన సత్యమే కదా. అధోగతితో చిల్లర రాళ్ళను మొక్కే ప్రజలను చూసి ఇక మానవులు వారు కూడాను చిల్లర దేవుళ్ళుగా వేషాలు ధరించి బాబాల అవతారాలు ఎత్తారు కదా. నిజానికి అటువంటి మోసగాళ్ళు పుట్టక ముందు ఈ సృష్టి లేదా? రేపు వారు పోయినాక కూడాను ఈ సృష్టి ఉండదా? నిజానికి ఈ సృష్టి ఏ రాళ్ళ బొమ్మలది కాదు, ఏ బూటక బాబాలది కాదు కదా. ఈ విశ్వానికి రాతి బొమ్మలకు, వేషాలు ధరించిన బాబాలకు సంబంధం ఉండదు కదా. అలాగే ధనబల జనబల ఉన్నారు కూడాను నేనే దేవుడిని కూడా నమ్మించారు కదా. ఇక వాడు కూడా ఎంతకాలము 100 సంవత్సరాల లోపే కదా. పుట్టడం, పెరగడం, సావడం, ఉత్పత్తి, పెంపు, వినాశం. నిజానికి బండలు కానీ బాబాలు కానీ ఈ విశ్వంలో అతి చిన్న భాగాలనని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ విశ్వదాత ఒక్క మానవ జాతికి మాత్రమే భావాలు పంచుటకు భాష నేర్పాడు. ఇక ఆ భాషను అందుకున్న మానవుడు ఎన్నెన్నో కుయత్నాలు నేర్చాడు. ఆ భాషయే మానవులను అధోగతి పాలు చేసే అస్త్రాలుగా మలుచుకున్నారు. భౌతిక రూపంలో పుట్టి పెరిగి చచ్చే ఏ జీవైనా సరే విశ్వానికి అధిపతులు ఎలా కాగలరు? తాను ఈ విశ్వం ఆడించే నటనల్లో అతి స్వల్పకాల పాత్రులే కదా. నిజానికి ఆ విశ్వదాత సమస్త జీవులకి కూడాను, అలాగే మన మానవులకి కూడాను ఈ విశ్వం అంతా కూడా నీదే అన్నట్లు, నీ జీవిత కాలంలో దాన్ని వినియోగించుకున్నట్లు అందించిన మాట నిజమే కదా. అది తెలుసుకున్న కొందరే గొప్ప త్యాగాలు చేస్తూ వారికి సాధ్యమైనంత విధంగా ఈ సృష్టికి మేలు చేస్తున్నారు. వాళ్ళే ఋషులును, శాస్త్రవేత్తలును. అట్టివారు ఒకే విశ్వ మార్గంలో మాత్రమే పయనిస్తూ ఉంటారు. ఈ విధంగా పెరుగుతున్న మానవ జ్ఞానం ద్వారా
భక్తి అనే దానిని కూడాను సత్య అన్వేషణ చేయాలి. ఇక అప్పుడే మహా విలువైన ఈ మానవ జాతి ఎవరో తోసివేసిన అజ్ఞాన ఊబి నుండి ఒడ్డెక్కగలరు. అలా ఒడ్డెక్కిన వారు మాత్రమే ఈ నిజమైన ఒకే విశ్వ విచిత్రాన్ని అనుభవించి తరించగలరు. కనుక ఎవడో వేసిన భక్తి అనే ముసుగును తొలగించుకుంటేనే ఈ విచిత్ర విశ్వాన్ని విలువైన ఈ మానవ జన్మతో గ్రహించి తరించగలవు. సరే, ఇక ఉంటాను.